బి అనేది 5 తీసుకుంటా. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. అప్పుడే మనకు ఇంటీజర్స్ కూడా ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది వాల్యుబుల్ అని చెప్తాం. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే -10 ప్లస్ 5, ఇక్కడ బి ప్లస్ ఏ అంటే 5 ప్లస్ ఇక్కడ -10. ఇక్కడ -10 ప్లస్ 5 అంటే ఎంత ఆన్సర్? -5. ఇక్కడ 5 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్, ఎప్పుడు మైనస్ కదా మనకు ఆల్రెడీ తెలుసు. సో 5 -10 ఏమవుతుంది? -5. ఈ కేసులో కూడా అంటే ఇంటీజర్స్ కేసులో కూడా ఏవైనా రెండు ఇంటీజర్స్ని, -10 అనేది ఒక ఇంటీజరు, 5 అనేది ఒక ఇంటీజరు, ఈ రెండింటిని అడిషన్ చేసి ఏ ప్లస్ బి అడిషన్ చేసి నెక్స్ట్ వాటిని ఆర్డర్ చేంజ్ చేసి, అంటే ఏ ఫస్ట్ 10 అనేది ఫస్ట్ వాల్యూ, బి అనేది 5 అనేది సెకండ్ వాల్యూ కదా. ఇక్కడ ఈ సైడ్లో 5 అనేది ఫస్ట్ వాల్యూగా, 10 అనేది సెకండ్ వాల్యూగా ఆర్డర్ చేంజ్ చేసి మనం చేస్తాం. చేసినప్పుడు కూడా వాటి విలువ అనేది సేమ్ రావాలి. అప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ